క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని మన్నించండి అనేటువంటి ఈ మొదటి మాటను ధ్యానం చేస్తున్నాం. మన్నిస్తేనే మనము కూడా మన్నింపబడతామని తెలుసుకున్నాం. అయితే మన్నించడం ద్వారా సంతోషాన్ని మనము సొంతం చేసుకుంటున్నాం అనేటువంటి కొత్త విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక కీర్తనకారుడు ఈ విధంగా పాడుతున్నాడు: నోరు మెరుపలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు మెరుపలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. మన్నించడం ద్వారా సంతోషంగా ఉంటాం. రెండవది, మన్నించడం ద్వారా స్వస్థతను కూడా అనుభవిస్తున్నాం. మనకు తెలిసినటువంటి విధముగా 9/11 న్యూయార్క్లో ట్విన్ టవర్స్ని అటాక్ చేసినటువంటి డేట్ అది. అప్పుడు వాళ్ళు కొంతమంది అధికారులంతా కూడా గ్యాదర్ అవుతున్నారు. గ్యాదర్ అయ్యి ఏం చేద్దాం, వీళ్ళు మనల్ని ఇలాగా అటాక్ చేశారని అమెరికా అధికారులంతా కూడా ఆలోచన చేయడానికి ఒక మీటింగ్కి వెళ్తూ ఉంటే, వారిలో ఉన్నటువంటి ఒక కథోలికుడు, ఈ మీటింగ్ ఏదో జరిగింది, అయితే క్షమించడానికి ఏమైనా ఆస్కారం ఉందా అనేటువంటి ఒక సందేహపూర్వకమైనటువంటి ప్రశ్నని వాళ్ళ ముందు ఉంచుతున్నాడు. అరే, వాళ్ళు ఏదో చేశారు, తప్పు జరిగిపోయింది, లేకుంటే దాన్ని సరిదిద్దుకుందాం, కాబట్టి క్షమించడానికి ఎక్కడైనా చిన్న అవకాశం ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు జవాబిచ్చినటువంటి విషయం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, అవర్ జాబ్ ఈజ్ టు అరేంజ్ ద మీటింగ్. అవన్నీ మనకు సంబంధం లేదు, మనం మీటింగ్ పెట్టుకోవాలి అంతే. అంటే ఆ మీటింగ్కి వెళ్తూ ఏం చేయాలనేటువంటి స్పృహ కూడా లేదు. అమెరికా రాజ్యమంతా కూడా క్రైస్తవత్వమే, కానీ మన్నింపు అనేటువంటిది లేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడా లేనటువంటి ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఎక్కడా లేనటువంటి అమెరికా అవలక్షణాలన్నీ కూడా అక్కడనే ఉన్నట్లుగా ఉంది. ఒక దేశాన్ని నేను నిందించడం లేదు, కానీ మన్నించడం కోసం నీవు వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంటావు, మరియు స్వస్థతను కూడా నీవు అనుభవిస్తావు. అందుకే మదర్ తెరీసా తన జీవితంలో చెబుతుంది, నీవు ఒక కరుణని ఎవరి పట్లైనా చూపిస్తే అందరూ ఒప్పుకోరు, లేకుంటే ఒక దయాపూరితమైనటువంటి మాటలని, క్రియలని, ప్రేషిత కార్యాలని నీవు చేసినప్పుడు అంగీకరించరు. ఈమెకు ఎక్కువయ్యి తర్వాత, లేకుంటే ఈమె ఎక్కడెక్కడో కొట్టేసి, లేకుంటే ఎవరిని అడిగేసి చేస్తుందిలే అనేటువంటి ఊరికే అలా అలవికానటువంటి మాటల్ని పలుకుతారు. కానీ మదర్ తెరీసా ఏం చెబుతుందో తెలుసా? ఇలాంటి మాటలు అంటారు, దయతో నేను దయను చూపించినప్పుడు దయగా దాన్ని అంగీకరించరు, కరుణను చూపించినప్పుడు కరుణనుగా అది అంగీకరించరు. కానీ అల్టిమేట్లీ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. మధ్యలో ఎవరు కూడా ఉండరు. నీ జీవితాన్ని చరమాంకములో, మరణావస్థలో దేవుని చెంతకి నీవు చేరినప్పుడు నీకు దేవునికి మధ్య మాత్రమే ఆ తీర్పు అనేటువంటిది ఉంటుంది, కానీ మధ్యలో మాట్లాడినటువంటి వీళ్ళందరికీ కూడా ఉండదు. కావున కంటిన్యూ టు బీ కైండ్. కంటిన్యూ అంటే ఇంకా ఇప్పటి నుండి ఎవ్వడు ఏమనుకున్నా పర్వాలేదు, మన్నించడము నీ తత్వం అయితే దాన్ని నీ మతముగా మార్చుకో. కరుణను చూపించడము నీకు సంతోషమైతే దాన్ని నీ యొక్క పనిగా మార్చము. లేకుంటే దయాపూరితమైనటువంటి ప్రేషిత కార్యాలు నీకు ఆనందాన్ని ఇస్తే అదే నీ పనిగా, అదే నీ వృత్తిగా ముందుకు సాగుము నేస్తమా అని పునీత మదర్ తెరీసా గారు చెబుతున్నారు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన్నించడములో మహత్వము ఉంది. మహదేవుడే మన్నించాడు. మనము ఎలాంటి వారము, ఏ పాటి వారము? కావున ఇక్కడ తెలుసుకుందాం, మన్నించడం ద్వారా మనము మన్నించబడుతున్నాం, మన్నించడం ద్వారా, క్షమించడం ద్వారా స్వస్థతను పొందుతున్నాం, తద్వారా శాశ్వత జీవితంలో పాలు పంచుకోబోతున్నాం. కావున ఇవన్నీ కూడా మదిలో పెట్టుకొని మన్నించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇంపైనటువంటి జీవితాన్ని జీవించుదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మన్నించేటువంటి ఈ మాటలో మన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు ఏం చెబుతున్నారంటే, యాంగర్ ఈజ్ ఈజీ, రిసెంట్మెంట్ ఈజ్ చీప్ అని చెబుతున్నారు. యాంగర్ ఈజ్ ఈజీ, రిసెంట్మెంట్ ఈజ్ చీప్. అంటే కోపము తెచ్చుకోవడం, పగతో జీవించడం అనేటువంటిది చాలా చీప్గా, అంటే అది లెక్కలు వేసుకునేటువంటి జీవితము కాదు అని చెబుతున్నాడు. అందుకే ఆయనే మన్నించడంలో స్వస్థత ఉందని చెప్పినటువంటి మహా జగద్గురువులు ఫ్రాన్సిస్ గారు.
ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా కోపపడుతూ పగలు పెంచుకుంటూ ద్వేషముతో మనం ముందుకు సాగినప్పుడు మన దగ్గర ద్వేషము పగ అవే మిగులుతాయి తప్ప మిగిలినవి దైవ కార్యాలు, దేవుని యొక్క పవిత్రమైనటువంటి భావాలు, సువార్త విలువలు మిగలవు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా మన్నింపు జీవితంతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అదే మనల్ని క్రీస్తు రక్షణ సాధనంగా మలుస్తూ ఉంది. నేను ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా క్రిస్టియానిటీ ఈజ్ ఏ రిలీజన్ ఆఫ్ ఫర్గివ్నెస్. మన్నించేటువంటిది తత్వముగా పెట్టుకున్నటువంటి మతమే క్రైస్తవ మతము. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి వారముగా, మన్నించేటువంటి వారముగా మనము జీవించాలి. లేనిచో మనము అన్యుల వలె లెక్కించబడుతున్నాం. ప్రభు మనల్ని అంగీకరించడు. మన్నించలేనటువంటి వాడివైతే ద ఇన్కెపాసిటీ టు ఫర్గివ్ సమ్వన్ విల్ మేక్ యూ అన్వర్ది టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే నీలో ఉన్నటువంటి మన్నింపు లేనటువంటి జీవితము, మన్నించలేనటువంటి స్తోమత నిన్ను పరలోక రాజ్యానికి అనర్హుడిగా ప్రకటన చేస్తోంది. కాబట్టి ప్రవేశము చేయాలనా, పరలోక ప్రవేశం చేయాలనా, లేక నిత్య జీవాన్ని పొందాలనా అనేటువంటి ఆలోచనలో మన్నించితే అవి పొందుతాం అని స్పృహ కలిగి దేవునికి నిజమైనటువంటి సాక్షిగా, నిజమైనటువంటి మన్నించేటువంటి అనుచరుడిగా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రక్రియలో, ఈ సాధనలో దైవ సహాయాన్ని కోరుదాం. ప్రభు, మేము చేయుచున్నదేమో మాకు తెలియడం లేదు, దయచేసి మన్నించండి అని దేవుణ్ణి వేడుకుందాం. ఇంకా గమనించినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటున్నారు. ఎవరు వీరు? దానిని కూడా ధ్యానం చేద్దాం. ఎవరు వీరు? ఎవరిని ఆయన క్షమించాలనుకుంటున్నాడు? మొట్టమొదటిగా అనుమానము లేకుండా ఆయన ఎవరినైనా క్షమించాల్సి వస్తే, ఆయన ఎవరినైనా అంగీకరించాల్సి వస్తే తన శిష్యుడైనటువంటి యూదా ఇస్కారియోతు మొట్టమొదటిగా ఉంటూ ఉన్నాడు. అనుమానమే లేదు. ఆయన వీడినటువంటి వాళ్ళలో, ఆయన పట్టించినటువంటి వాళ్ళలో, ఆయనకి ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళలో యూదా ఇస్కారియోతు. కావున ఖచ్చితంగా అనుమానం లేకుండా ఆయన క్షమించాలనుకున్నటువంటి వ్యక్తి యూదా ఇస్కారియోతు. తర్వాతగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరనగా గమనిస్తే, ఆయనకు ఎంతో ఇబ్బంది పెట్టి తప్పుడు సాక్ష్యాలను సృష్టించినటువంటి మత అధికారులు, ఆధారాలు లేకపోయినా ఆధారాలు ఉన్నాయని నిరూపించినటువంటి మతాధికారులను ఆయన క్షమించాలనుకున్నారు. తర్వాతగా తమ దగ్గర అధికారము ఉన్నా ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పిలాతును క్షమించాలనుకుంటున్నారు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి సైనికులు ఎంత దారుణంగా యేసు ప్రభువుని వాళ్ళు హింసించారంటే, ఒకడు వచ్చి ఉమ్మి వేస్తాడు, ఒకడు వెంట్రుకలు లాగుతాడు, ఒకడు చెంపపైన కొడతారు. ఈ రకంగా ఉమ్మి వేసినటువంటి వారిని, కొట్టినటువంటి వారిని, హింసించినటువంటి వారిని, తనని నానా రకాలుగా బాధ పెట్టినటువంటి వారిని ఆయన క్షమించాలనుకుంటున్నాడు. ఇంకా గమనించినట్లయితే, చిమ్మ చీకటిలో తనని వదిలేసినటువంటి తన ప్రియమైనటువంటి శిష్యులు ఇప్పటి వరకు తన వెంటే నడిచారు, తనతోనే ఉన్నారు. కొన్ని మైళ్ళ వరకు వాళ్ళు కలిసి జీవితాన్ని జీవించారు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాల్ని పెంచుకున్నారు. కానీ ఆ క్షణములో చిమ్మ చీకటిలో ఆయన్ను ఒక్కరిని చేసి వెళ్ళిపోయినటువంటి తన శిష్యులు, వీళ్ళందరినీ కూడా ఆయన క్షమించాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా దీనిలో ధ్యానం చేస్తూ ఆర్చ్ బిషప్ అయినటువంటి ఫుల్టన్ జేషిన్ గారు ఈ విధంగా చెబుతున్నారు. అందుకే క్రీస్తు భగవాన్ ఇలాంటి వాళ్ళందరినీ మదిలో పెట్టుకొని ఈ లోకములో తన రాజ్య స్థాపన జరగాలంటే తను మొట్టమొదటిగా క్షమించాలి. అందుకోసమే ఆయన శిలువపై నుండే మొట్టమొదటి మాటని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అనేటువంటి మొట్టమొదటి మాటను పలికాడని బిషప్ గారు చెబుతున్నారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అనుచరుడిగా, యేసు ప్రభు శిష్యుడిగా, యేసు ప్రభు యొక్క సన్నిహితుడిగా నీవు ముందుకు కొనసాగాలంటే ఈ క్షమాపణ అనేటువంటి అస్త్రము నీతో ఉండాలి. క్షమాపణ అనేటువంటి ఈ పనిముట్టు నీతో ఉన్నప్పుడు నీవు క్రీస్తు వలె, క్రీస్తు కోసం క్రీస్తులాగా జీవించేటువంటి ఒక విజయవంతమైనటువంటి సైనికుడిగా నువ్వు కూడా మారవచ్చు. కావున దేవుని పట్ల జీవితమా లేకుంటే దేవునికి వ్యతిరేక పూరితమైనటువంటి జీవితమని ప్రశ్నించుకుందాం.